తిన్నది అరగాక ఒక కుక్క అరిస్తే దాన్ని చూసి 10 కుక్కలు అరుస్తాయి. అట్లనే మన చుట్టూ ఉన్న జనాలు కూడా అంతే. ఒక మనిషి గురించి తప్పుగా మాట్లాడితే చాలు తెలిసి తెలియని వాళ్ళు కూడా దూరేస్తారు వాగడానికి. జనానికి మనం ఎలా ఉన్నా కష్టమే. మనం బాగుంటే కుళ్ళుకొని చేస్తారు, చెడిపోతే ఊరంతా చాటింపు వేస్తారు. నమ్మకం, జీవితం రెండూ ఒకటే. పోగొట్టుకుంటే తిరిగి పొందలేము. కాలం, బాల్యం రెండూ ఒకటే. ఉన్నప్పుడు వాటి విలువ తెలియదు. గెలిచినా ఓడినా నిన్నుగా నిలబెట్టేది మాత్రం నీ వ్యక్తిత్వమే. ఉన్నది ఒకటే జీవితం, పూర్తిగా జీవించు. లోపల ఒకటి దాచి బయటకొకటి చూపించి నువ్వు సాధించేది ఏంటి? ఉన్నది ఉన్నట్టే చెప్పు. నీ వాళ్ళు అయితే అర్థం చేసుకుంటారో, అర్థం చేసుకోలేదంటే నీ వారు కాదు. మౌనం అర్థం లేనిది కాదు, చేతకానిది అంతకన్నా కాదు. ఎన్నో జవాబులు దాచుకున్న మహాసముద్రం. నేనే గొప్ప అన్న అహం, గర్వం మనిషిని ఎప్పటికీ ప్రశాంతంగా బ్రతకనివ్వవు. అవన్నీ వదిలి చూడు ఎంత తృప్తిగా బ్రతుకుతావో. మనిషికి కొవ్వు పెరిగితే గుండెపోటు తప్పదు, నమ్మకం ఎక్కువైతే వెన్నుపోటు తప్పదు. గుండెపోటు కన్నా వెన్నుపోటు చాలా ప్రమాదకారి. అదృష్టం ఉంటే గుండెపోటు వచ్చినా బ్రతకవచ్చు, కానీ వెన్నుపోటు మాత్రం బ్రతికి ఉన్న శవం చేస్తుంది. గౌరవం లేని పలకరింపులు, మర్యాద ఇవ్వని మాటలు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఆరోగ్యానికి, సమయానికి, బంధాలకు విలువ కట్టలేం, కానీ వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ మనకు తెలుస్తుంది. ఆకాశం వంక చూస్తే జాబిలి కదులుతూ కనిపిస్తుంది, కానీ నిజం ఏంటంటే కదిలేవి మేఘాలు. అలాగే జీవితంలో కొందరు మనతో మంచిగా ఉంటారు, కానీ నిజం ఏంటంటే మన ముందు నటిస్తూ అంతే. ఒకరి నాశనం నువ్వు కోరుకుంటే దేవుడు నీ నాశనం కోరుకుంటాడు. ఒకరికి మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ కీడు మాత్రం తలపెట్టకు. అది నీకు, నీ బిడ్డలకు కర్మరూపంలో కలిచివేస్తుంది. భూమికి విలువ ఎక్కువ, కానీ ఎంతటి వారైనా కాళ్ళ కిందే ఉంచుతారు. ఆకాశానికి ₹1 పెట్టే కొనేవారు లేరు, కానీ నెత్తి మీద ఉంచుతారు. అలాగే విలువైన వ్యక్తులను నేలకేసి తొక్కేస్తారు. విలువలేని వ్యక్తులను నెత్తికెక్కించుకొని నాట్యం చేయిస్తారు. కత్తిపోట్ల కన్నా, రాళ్ళ దెబ్బల కన్నా మనిషి మాట్లాడే మాటలే ఎక్కువగా బాధ అనిపిస్తాయి, బంధాన్ని కూల్చేస్తాయి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.